హాయ్! ఈరోజైతే మామిడికాయలయితే కట్ చేసి కోసాం కదండీ! అదైతే మనం ఇలా అట్టపెట్టెలో అయితే పెట్టుకోవాలి. లేదంటే పండవనమాట. సో, పండబెట్టడం అంటే ఇలాగే పండబెట్టేస్తారు. కాయల్ని గడ్డిలో వేసేసి పండబెట్టేస్తారు. అలా అయితేనే పండుతాయి. సో, ఒక్కొక్కటిగా అంటే కొంచెం కొంచెం దూరం దూరమే పెట్టాలి. పెట్టేసి ఇంక గడ్డయితే కప్పేసుకోవాలి. మా ఒక రూమంతా మ్యాంగోస్‌తోని ఇలా అట్టపెట్టెలో పెట్టేస్తాము. ఇంకా అంటే కొన్ని కొన్ని తెంపేసుకొని అట్టపెట్టెలో పెట్టేసి మళ్ళీ ఆ గడ్డితో మూసేసి మళ్ళీ నెక్స్ట్ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ కొన్ని తెంపేస్తామనమాట. ఒకటేసారి తెంపేసామనుకోండి ఎక్కువగా పండిపోతాయి. చెప్పాలంటే మా ఫ్రిడ్జ్‌లో గానియండి అన్నిట్లో ఉండిపోయినాయనమాట ఈ విధంగా. ఇంకా ఇంకా మా ఇంట్లో వాళ్ళైతే ఇంకా ఈ విధంగా అయితే స్టోర్ చేసేసారు. సో, ఆహ్, గడ్డి పెట్టేసేసి పెట్టెలోకి పండిన కాయలైతే చాలా బాగున్నాయన్నమాట. ఇవన్నీ బంగినపల్లివి. సో, ఇలా పచ్చగా ఉన్నవి గడ్డిలో వేసి పండబెడతారు గానీ చెట్టు మీద ఎవరు పండబెట్టరు. బేసిక్‌గా తినలేకే చేస్తారు. ఇవన్నీ పండిపోయినాయన్నమాట. తినలేకైతే మాకు బోర్ కొట్టేస్తుంది. సో, ఇలా అట్టపెట్టెలో పెట్టేసి పండబెట్టేస్తున్నాం.